తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటన కొనసాగుతోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు దక్షిణ కొరియాలోని సియోల్ చేరుకున్న రేవంత్ బృందం వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. త్వరలో తెలంగాణలో పర్యటించేందుకు ఎల్ఎస్ గ్రూప్ బృందం అంగీకరించింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై వివరించనున్నారు. ఇవాళ యూయూ ఫార్మా ప్రతినిధులతో సమావేశమవుతారు. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. నెక్స్ట్ హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో కూడా భేటీ కానున్నారు. హ్యాండ్ రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ మేయర్తోనూ సమావేశమవుతారు. అలాగే శాంసంగ్ అధ్యక్షుడు కిమ్తో భేటీ అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. రేపు సాయంత్రం సింగపూర్కు చేరుకుంటుంది రేవంత్ బృందం. ఎల్లుండి హైదరాబాద్కు తిరిగి వస్తారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు.